మంత్రి పదవులపై అసంతృప్తి స్వరాలు పెరుగుతూ ఉండటం, ఎమ్మెల్యేలంతా ప్రజల్ని మర్చిపోయి సొంత దందాలకు ప్రాధాన్యమిస్తోన్న పరిస్థితులు కనిపించడంతో సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా స్టార్ హోటల్లో సీఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ పార్టీ హైకమాండ్ ఆదేశాలతో జరిగింది కాదు, రాష్ట్ర నాయకత్వమే ఏర్పాటు చేసింది. మామూలుగా పార్టీ ఆదేశాలతో ఏర్పాటు చేసి ఉంటే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి ఉండేవారు. కానీ ఆమె రాలేదు. శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో రేవంత్ ఎమ్మెల్యేలు అందరికీ క్లాస్ పీకారు. అద్భుతాలు చేశామని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కానీ ఎమ్మెల్యేలెవ్వరూ ప్రజల్లోకి వెళ్లకుండా వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్లటం లేదు. మొదట్లో ప్రజాపాలన అని చెప్పి అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నట్లుగా చెప్పుకున్నారు. కానీ రాను రాను ఎవరికీ అవకాశం ఇవ్వటం లేదు. చివరికి సెక్రటేరియట్ కు కూడా అరుదుగానే వెళ్తున్నారు. ఇంటికి దగ్గరగా ఉంటుందని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశాలు పెడుతున్నారు. చివరికి ఎమ్మెల్యేలకు ఆయన సమయం ఇవ్వటం లేదు. ఎమ్మెల్యేలు ఎలాంటి డిమాండ్లతో వస్తారోనన్న సమస్య ఓవైపు, నిధుల లేమి సమస్య మరోవైపు రేవంత్ ను ఇబ్బంది పెడుతోంది. అందుకే ఎమ్మెల్యేలను కలవటం లేదు. నిధులు లేనప్పుడు నియోజకవర్గాలకు వెళ్లి తాము మాత్రం ఏం చేస్తామని ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే దందాలు చేసుకుంటున్నారు. కానీ రేవంత్ మాత్రం అద్భుతమైన పాలన చేస్తున్నామని స్వయం కితాబు ఇచ్చుకుని ప్రజల్లోకి వెళ్లాలంటున్నారు. సన్న బియ్యానికి మంచి స్పందన వచ్చిందని అంటున్నారు. నిజానికి ఇంకా అందరికీ ఈ నెల రేషన్ పంపిణీ చేయలేదు. చేస్తేనే కదా మంచి పేరు వచ్చిందా లేదా అన్నది తేలేది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అతి కొద్ది మందికి డబ్బులిచ్చారు. కులగణన ఓ ఫార్సుగా మారింది. బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించారు. దాంతో పనైపోయింది. తర్వాత రాష్ట్రం చేతుల్లో కూడా ఏమీ లేదు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టిన హెచ్సియు భూముల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. కానీ నిజాలను మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. అయితే రేవంత్ రెడ్డికి కాస్త రియాలిటీ అర్థమవుతోంది. మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని, మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు సలహా ఇచ్చారు. నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అలాంటి భరోసా ఎందుకు ఇవ్వలేదో మాత్రం ఆయన చెప్పలేకపోయారు. మరోవైపు మంత్రి పదవుల అంశం పుట్టి ముంచేలా ఉండటంతో ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై రేవంత్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. పలువురు పేర్లను ప్రచారంలోకి తెస్తున్నావని, అది మంచిది కాదన్నారు. మంత్రి పదవుల విషయంలో హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, ఎవరూ మాట్లాడవద్దని, ఎవరైనా మాట్లాడితే అది వారికే నష్టమన్నారు. ఇది కూడా బెదిరింపులానే ఉంది, కానీ అసలు సమస్యకు పరిష్కారం చూపేలా లేదని ఎమ్మెల్యేలు ఫీల్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వటం లేదు, అభివృద్ధికి నిధులు ఇవ్వటం లేదు, కనీసం ప్రభుత్వంలో పలుకుబడి కనిపించటం లేదు. వీటన్నిటికీ పరిష్కారం లభించినప్పుడే ఎమ్మెల్యేలు సీఎంపై నమ్మకం పెంచుకుంటారు. లేకపోతే కష్టమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.